హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువులబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక అప్డేట్ మనం క్లియర్గా గమనించినట్లయితే గ్రూప్ 4 సంబంధించి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక గ్రూప్ 4 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. దాదాపుగా ఒక 1 to 2 వీక్స్ అనేది ఇప్పటి నుంచే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఇక వాటికి సంబంధించి కొంతమంది క్యాండిడేట్స్ అంటే ముఖ్యంగా వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కాబోతుందండి. హెచ్హెచ్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా కంప్లీట్ అయింది. విహెచ్ అలాగే ఓహెచ్కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇక్కడ కంప్లీట్ అనేది కావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లోనే ఎంహెచ్ క్యాండిడేట్స్ అయినటువంటి ఇక్కడ మెంటల్ హెల్నెస్ సంబంధించి అంటే ఇల్నెస్ సంబంధించి అలాగే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ డేట్స్ అనేది టీజీపీఎస్సీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనం ఒకసారి క్లియర్గా వెబ్నోట్ అనేది గమనించే కంటే ముందు అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, వారికి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం ఒకసారి వెబ్నోట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ టు ది ఫాలోయింగ్ ఎంహెచ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ who have been picked up for verification of certificates for Group 4 services that the medical board for the examination of autism, mental illness and intellectual disability candidates could be at the Gout Hospital for Mental Care, ఎర్రగడ్డ, హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ డిజబిలిటీ స్టేటస్ మనం ఒకసారి క్లియర్గా గమనిస్తున్నట్లయితే ఈ హాల్ టికెట్స్ నెంబర్స్ వాళ్ళకి ఎంహెచ్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు మెంటల్ ఇల్నెస్ సంబంధించి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అన్నమాట. వీళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే డేట్ ఆఫ్ అండ్ టైం కూడా ఇక్కడ డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. డేట్ వచ్చేసి మనకు 30/7/2024 to 5/8/2024 at 9:15 కల్లా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా ఒకసారి మన హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోవచ్చండి. టోటల్గా 16 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ ఎంహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ద అబోవ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అపేర్ బిఫోర్ ద మెడికల్ బోర్డ్ ఎట్ 9:15 AM షార్ప్గా ఉండాలి ఖచ్చితంగా. అలాంగ్ విత్ దేర్ హాల్ టికెట్ ఆఫ్ ది గ్రూప్ 4 సర్వీసెస్ ఎగ్జామినేషన్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అలాంగ్ విత్ 1 ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ఫర్మేట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు మీ వెంట ఏమేమి తీసుకెళ్లాలంటే ముందుగా వచ్చేసి ఖచ్చితంగా మీరు షార్ప్గా 9:15 కల్లా అక్కడ ఉండాలండి ఖచ్చితంగా మెడికల్ కాబట్టి. అలాగే మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది గ్రూప్ 4 సంబంధించినటువంటి. అలాగే ఆధార్ కార్డ్ అని మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో వాటికి సంబంధించి మీరు ఏ క్వాలిఫికేషన్ పెట్టారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మీరు ప్రీవియస్గా మీ గౌట్కి సంబంధించి సదరం సర్టిఫికేట్ కానీ మీ ఎంహెచ్ క్యాండిడేట్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా గౌట్ హాస్పిటల్ విజిట్ చేస్తారు కాబట్టి మీ యొక్క మెడికల్ రిపోర్ట్ అనేది విజిట్ అయితే చేయాలి. అలాగే ఇన్వెస్టిగేషన్స్ అలాంగ్ విత్ 1 ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ని అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎంహెచ్ క్యాండిడేట్స్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ని అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. డేట్స్ అండ్ టైమ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వెన్యూకు సంబంధించి మనం ఈ వెబ్ నోట్లో మాత్రం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి షెడ్యూల్ ఫర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆటిజం, మెంటల్ ఇల్నెస్ అండ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ వెన్యూ వచ్చేసి వీళ్ళకు గౌట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, ఎర్రగడ్డ, హైదరాబాద్కి సంబంధించి వెన్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఒకటేసారి అందరినీ కాదండి, ఇక్కడ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 30/7/2024 at 9:15 AM నుంచి ఒక 3 మెంబర్స్కి అయితే ఇక్కడ మెడికల్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే వచ్చేసి 31/7/2024 at 9:15 సేమ్ టైంకి 3 మెంబర్స్కి అయితే ఉంటుంది. మళ్ళీ 1/8/2024 ఆగస్టు 1st మంత్లో ఫస్ట్ డేట్ నాడు ఇక్కడ మళ్ళీ 3 మెంబర్స్కి ఉంటుంది. అలాగే సెకండ్ రోజు వచ్చేసి మనకు మళ్ళీ 3 ఉంటుందండి. ఇక థర్డ్ రోజు వచ్చేసి ఇక్కడ 4 మెంబర్స్కి అయితే మనకు మెడికల్ అనేది ఉంటుంది. టోటల్గా 16 మెంబర్స్కి అయితే ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి.
ఫ్రెండ్స్ ఇక ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే ఎలా అని చూస్తున్నారంటే 5th రోజు అంటే 5/8/2024 ఎట్ 9:15 రోజు మీకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగిందండి. ఈ రిజర్వ్ డే కేటాయించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీరు అటెండ్ కాలేకపోయినా ఈ డేట్స్లో ఈ షెడ్యూల్ అటెండ్ కాలేకపోయినా ఖచ్చితంగా మీరు రిజర్వ్ డే అనేది కేటాయిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున అటెండ్ అయిన వారికి మాత్రమే మీరైతే మీకు వీటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేదా మీ యొక్క రిజల్ట్ లేదా మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటాయండి. లేకపోతే మీరు ఒకవేళ అటెండ్ కాలేకపోతే మాత్రం మిమ్మల్ని క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్ట్రిక్ట్లీగా చెప్పడం జరిగింది. రిజర్వ్ డే ఫర్ ది ఎంహెచ్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి అటెండ్ ద ఎబోవ్ స్పెసిఫైడ్ డేట్స్. ఒకవేళ మీరు ఈ డేట్స్లో అటెండ్ కాలేకపోతే ఈ రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. గ్రూప్ 4 అప్లికెంట్ విత్ ది ఎబోవ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిపోర్ట్ ద గౌట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ఎర్రగడ్డ హైదరాబాద్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్ వితౌట్ ఫెయిల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది గ్రూప్ 4 సంబంధించి ఎంహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం మీ వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.